అది రఘురామకృష్ణరాజు గారు కేసు కానీ చాలా మంది అండి, ఒకటి పేరు ఒకటండి. దాన్ని ఇప్పుడు పోలీస్ మా ఆఫీసర్ పోలీస్ వ్యవస్థ తర్వాత ఐఏఎస్ వ్యవస్థ దేశంలోనే టాప్లో ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు దిగజారం. ఎందుకు అంటే మేము కూడా ఐజీగా చేసాం. కొంచెం అధికార పార్టీకి ఎలా ఉంటుందంటే, బాబు మా వాడిని కొంచెం తొందరగా సార్ ఎక్కువ రోజులు ఇది కాకుండా కొంచెం ఇంట్రాగేషన్లు కొంచెం అట్లా చూసి కేసులో 302 మర్డర్లు అంటే 307 పెట్టి 324 పెట్టి తర్వాత తగ్గించండి కేసుల తీవ్రత ఎవడు చేయడు. కొంచెం తొందరగా పంపండి సార్, కొంచెం ఏదో చేయండి, కొంచెం కానిస్టేబుల్ కొంచెం ఏదో అన్నం తినిపించండి, ఇలాంటివి ఏదో ఉంటాయి. కానీ వీళ్ళు చేసేది ఇదేంటంటే అండి, నిందాక చెప్పాను, నిర్బంధం ఎలాగా ప్రతిపక్షం లేకుండా చేయాలి. 24 గెలిస్తే 29 ఇక చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారి ఒక ఏజ్ ఒక 79 ఎంత అవుద్ది, ఇంకా తర్వాత మళ్ళీ ఆయన పుంజుకోవడం కష్టము. ఇదే థియరీతో మనం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఇఫ్ యు సీ 1919లో వస్తే తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్ అన్ని వన్ సైడ్ అయిపోయాయి. ఎందుకు ఆ విధంగా వాళ్ళు పుంజుకోలేకపోయారు, ఇంకా అయిపోయింది అనే లెవెల్లో వీళ్ళు. అంటే నేను అనేది పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ కానీ నిధుల దుర్వినియోగం దగ్గర నుంచి అక్రమ కేసులు పెట్టడం వరకు బాధ్యులు వాళ్ళు చెప్పాలా. అది వాళ్ళ ధర్మం, వాళ్ళకు ఒక కాండక్ట్ రూల్స్, సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అది చేయలేదంటే క్లియర్గా వాళ్ళ మీద వాళ్ళ మీదనే కేసులు పెట్టవచ్చు. ఇప్పుడు అక్రమంగా ఒకరిని కొట్టడం అనేది ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టినా ఇప్పుడు ఎన్కౌంటర్ డెత్స్ అని చెప్తే ఇప్పుడు 302 వాళ్ళ మీద పెట్టడం లేదా? చాలా చోట్ల గుజరాత్ కానివ్వండి, బాంబే కానివ్వండి, ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే 302 పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తా ఉంది, యూ బుక్ 302 అగేన్స్ట్ హిమ్. అక్రమంగా ఒకరిని కొడితే సేమ్ 324 సేమ్ ఏ ఐపీసీ సెక్షన్లు నార్మల్ మనిషికి అప్లికబుల్ అవుతాయో అది పోలీస్ అధికారికి కూడా అప్లికబుల్ అవుతాయి, అవ్వాలి కూడా. ఇప్పుడు చెప్పాలి, ఎందుకు చెప్పలే? అప్పుడు సంజయ్ గారు ఎవరు ఉండేవారండి, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏదో ఉండేది, సిఐడి చీఫ్ అనుకుంటా. ఢిల్లీ వెళ్ళి మీటింగ్ పెట్టాడు సార్ ఆయన. ఇది అత్యుత్సాహం. అది చేయకుండా ఉండాలా. ఒక అధికారి అనేవాడు అధికారిగానే ఉండాలి. ఏముంటుందంటే ఐపీఎస్లో ఇది చేయలేముంటే వేరే ఇప్పుడు వీఆర్కు పోతారు, ఉంటారు. ఏముంది, మీ తల ఎత్తుకొని మీరు ఒక అధికారిగా ఉండగలరు. ఇప్పుడు తల దించుకోవడం కాకుండా చట్టపూరితమైన చర్యలు కూడా మిమ్మల్ని వెంటాడతాయి. ఎవరో చెప్పారని అది మీరు ఢిల్లీ వెళ్ళిపోయి, హైదరాబాద్ వెళ్ళిపోయి ఎక్కడ పడతారు. ఫోన్ ట్యాపింగ్ ఉంది చూసారా, ఇప్పుడు ఎదుర్కొంటున్నారు కదా కేసీఆర్. మన దగ్గర కూడా ఫోన్ ట్యాపింగ్ మీరు అడగండి. పోయిన 5 సంవత్సరాలు నాలాంటి వాడే నార్మల్ కాల్లో మాట్లాడడం భయం. ప్రతి వాడు వాట్సాప్, నాకు కూడా అనుమానం ఉంది, నా ఫోనే ట్యాప్ చేసి ఉంటారు. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను చూడండి, ఫోన్ ట్యాపింగ్లు జరిగి ఉంటాయి. అక్రమ కేసులు చంద్రబాబు గారు పొంగనూరు, ఇప్పుడు పెద్దిరెడ్డికి పొంగనూరు పోలేని పరిస్థితి ఉంది. మీరు పోకూడదని చెప్పడం, వాళ్లే రాళ్ళు వేసి వీళ్ళ మీద 307 పెట్టడం చంద్రబాబు గారి మీద. అది బాధితుల మీదనే హత్యాయత్నం కేసు. తర్వాత 2 సంవత్సరాల క్రితం సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మంచి ఒక వాళ్ళలో ఏ విధంగానైనా మా రాష్ట్రానికి అబ్రాడ్ నుంచి వచ్చాడని యుఎస్ నుంచి వైఎస్ఆర్ గారే లైక్ చేశారు. మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి మంచి కోచింగ్ నైపుణ్యాభివృద్ధి చేయాలా మన ఆంధ్రప్రదేశ్ యువతకు వాళ్ళకి అనేది పిల్లలు. 2 సంవత్సరాల క్రితం కేసు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, అన్ని రికార్డ్స్ ఉన్నా కూడా 2 సంవత్సరాల క్రితం వాళ్ళు బెయిల్కి వచ్చారు, ఏదో అక్రమ కేసులు పెట్టారు. యాక్చువల్లీ అప్పుడే చంద్రబాబు గారు మీరు అనుకుంటే అప్పుడే పెట్టింటే అసలు ఏదో నోటీసు కూడా పోలీస్ నోటీసు 41A అంటారు, అది కూడా అనవసరం ఆ కేసులో. కరెక్ట్గా 3 నెలల ముందు ఎలక్షన్లకు ఇది చూడండి, అది దుర్మార్గపు ఆలోచన. ఏంటంటే ప్రతిపక్షం లేకుండా చేయాలా, దానివల్ల ఏం ఫలితమైంది? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంకా ఒదిగాడు. 53 రోజులు. అసలు ఇది 2 సంవత్సరాల క్రితము బెయిల్లో ఉన్న కేసు, అధికారులు అందరూ బెయిల్లో ఉన్నారు. చంద్రబాబు గారిని 53 రోజులు ఎందుకు పెట్టారా అంటే సాక్షులను ప్రభావితం చేస్తాడట. అరే 2 సంవత్సరాలు అయిపోయింది బెయిల్లో ఉండి, మిగతాది అందరూ ఒకటి
ఇది కాకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అనడం, అది కాకపోతే ఆ భూములలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనడం, లేకపోతే అమరావతి అలైన్మెంట్ మారుస్తారనడం. అమరావతి వీళ్ళందరూ అటకెక్కిచ్చారు. ఇప్పుడు ఎన్ని కేసులు వస్తాయి మీరు చూడండి. వైజాగ్లో వీళ్లకు అసలు తీసుకుంటే ప్యాలెస్ దగ్గర నుంచి, భూముల దగ్గర నుంచి, అసలు చీఫ్ సెక్రటరీ వరకు కూడా ఆరోపణలు, ధనంజయ రెడ్డి ఆరోపణలు, కడప వాళ్ళు పోయి భూముల ఆరోపణలు, ఇక అందరి మీద భూముల కోసమే వైజాగ్ అనే ఒక ప్రస్తావన తేవడం అనేది మనం చూస్తున్నాం. ఇది ఇక ఎన్ని కావాలి, ఇది ఎన్ని అలైన్మెంట్లు మార్చారు, ఎన్ని ఇది మార్చారు. అసలు 1936లో పెద్దలు చెప్పింది ఏంది, ఒక చోట యూనివర్సిటీ, ఒక చోట మీకు రాజధాని, ఒక చోట న్యాయపరమైన ఇది ఉండాలి. ఎందుకు ఉండాలంటే ప్రాంతీయ వైషమ్యాలు, విభేదాలు రాకుండా ఉండాలనేది శ్రీబాగ్ ఒప్పందం 1936లో వాళ్ళ ఆలోచన తీరు. ఈయన ఆలోచన తీరేంది, ఏ విధంగా మనకు ఎక్కడ వ్యక్తిగతంగా లాభం ఉంటుంది, ఏ విధంగా వీళ్ళ పార్టీ ఆలోచనే అంత. భూములు ఏ విధంగా దొరుకుతాయి, ఏ విధంగా మనం డబ్బు పరంగా ఆర్థికంగా మనం పుంజుకోగలం, ఏ విధంగా మనం ఎలక్షన్స్ గెలవగలం అన్నది వీళ్ళ ఆలోచన. ప్రజలకు మంచి చేయాలి, ప్రజల ఆశీర్వాదం నిజంగా పొందాలి అన్న ఆలోచన కాదు ఇది. ఒక్క ప్రాజెక్టు కానీ, రాయలసీమ ఉంది, సిద్ధేశ్వరం, అలుగు, గుండ్రేవుల, కనీసం హంద్రీనీవా దీన్ని కూడా వెడల్పు చేయలేకపోయారు. ఎస్, అంటే నేను ఇక్బాల్ గారు, వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు వచ్చి అన్న మా ఎందుకు ఓడిపోయి అన్నా సరే వాళ్ళు ఆశ్చర్యంగా ఉందండి. వాళ్ళు కూడా ఏమో మా ఈవీఎం అన్నారు, కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ మీరు నాకు అంటే అభివృద్ధి లేదు, రోడ్లు వేయలేదు, మీరు మాకు స్పేస్ ఇవ్వలేదు, మా కష్టాలు అని వీళ్ళు చెప్పట్లేదు సార్ అండి. ఎందుకు ఇప్పుడు కూడా భయపడుతున్నారండి అని ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి. ఇప్పుడు ఆయన మన జక్కంపూడి రాజా గారు ఆయన ఒకరు చెప్పారండి, ఆయన ఏమనేవాడు, పనికి మాలిన చెత్త. మేము అప్పుడే చెప్పాము, ఆయన నన్నే కూర్చోబెట్టాడు, మా జూనియర్ అతను ఎవరు, ధనంజయ రెడ్డి. తర్వాత ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పారు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, అభివృద్ధి కోసం ఆయన కొంచెం తగ్గిస్తున్నాడు ముఖ్యమంత్రి యొక్క ఇది, కానీ బట్ ఏది ఏమైనా ముఖ్యమంత్రి చెప్పాడు ఆయన చేయలేదు అనేది కాదు. ముఖ్యమంత్రి చెప్పాలి, ఇదిగో నేను ఈ డెవలప్మెంట్కు ఇది అడిగారు వాళ్ళు, ఒక రోడ్డు, ఒక వంతెన, ఒక మురుక్కాలువ అంటే సర్పంచ్ నిధులు లాగేస్తే మీరు ఇంకేమి ఇవ్వగలరు, ఊరికే పైకి ఇట్లా రాసేస్తే. నాకు కూడా హిందూపూర్ గురించి అడిగాను నేను, దానికి కూడా రివర్స్ టెండరింగ్ అనడం, అన్ని మూలకు. బాలకృష్ణ గారు అక్కడ హిందూపురంలో రోడ్లకు నీటి వసతికి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వవచ్చు, దానికి ఇవ్వండి అని నేను ఒకసారి వెళ్ళా. నీ గ్రాఫ్ పడిపోయింది, గ్రాఫ్ సిద్ధాంతం ఒకటి ఉంది, ఎందుకు మారుతున్నావు అంటే మీ గ్రాఫ్ పడిపోయింది అనడం, ఆయన మార్చడం. ఇందాక అదే అన్నారు కదా మన నెల్లూరు జిల్లా ఆయన, నా గ్రాఫ్ కాదయా, కాదు ఇంకొక ఆయన, కోటంరెడ్డి కాకుండా మన వీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భక్తానికి ఎవరో ఒకళ్ళు, వేమిరెడ్డి, కోటమిరెడ్డి, ఇంకొక ఆయన వచ్చేసాడు బయటికి. సో నా గ్రాఫ్ కాదు, నీ గ్రాఫ్ పడిపోయి కాబట్టి తెలుసుకో బాబు అన్నారు. విచ్ ఇస్ ట్రూ. ఆయన తెలుసుకునే స్థితిలో లేరు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు, నువ్వు కెమెరా సరిగ్గా పెట్టలేదంటే ఎట్లా కుదురుతుంది అది? మరి మాట్లాడితే ప్రజలకు వెళ్తుంది, ఏదో ఉంటుంది. సో నేను ఫెయిల్ అయిన దానికి మిమ్మల్ని బ్లేమ్ చేయడం, లేదా నేను ఫెయిల్ అయిన దానికి నేను అందంగా కనపడేదానికి, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక లీడర్ అనేవాడు ఓన్ చేయాలి, అదే నాయకత్వ లక్షణం. పోలీసులో మేము ఏమంటామంటే ఐ షుడ్ ఓన్ అప్, నేను బాధ్యుడిని. ఆర్మీలో కూడా ది ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఫస్ట్. దేశం యొక్క గౌరవము ముందు వస్తుంది. ఒక లీడర్కు రాస్తాడు వాళ్ళు అకాడమీలో. తర్వాత ది ఆనర్ అండ్ రెస్పెక్ట్ అండ్ లైఫ్ అండ్ ఆఫ్ యువర్ మెన్ సెకండ్. ఓకే, యువర్ ఆనర్, యువర్ రెస్పెక్ట్, యువర్ లైఫ్, నీ ప్రాణము, దేశం గౌరవం ముందు, దేశం యొక్క స్వేచ్ఛ సమగ్రత ముందు, అది ఫస్ట్. రెండవది నీ కింద పనిచేసే నీ యూనిట్ వాళ్ళది రెండవది. మూడవది లాస్ట్ నీ యొక్క స్వేచ్ఛ, నీ యొక్క ప్రాణం, నీ గౌరవం తర్వాత. థర్డ్ ప్రిఫరెన్స్. ఇది ఆర్మీ సిద్ధాంతము, అదే నాయకత్వ సిద్ధాంతం. ఇక్కడ లేదు నాది ఇంపార్టెంట్, నువ్వు కాదు, ఇది చూసుకోవాలి నేను. ఈ అంతరంగంలో ఏముందిరా నాయన, వై నాకు ప్రజల ఆశీర్వాదం ఎందుకు లేదు, దేవుడి దయ ఎందుకు లేదు, కారణాలు ఏమిటి? ఇంకా నేను ఊహల్లో ఉంటూ
ఇంకా ప్యాలెస్లో ఉండి ఆ రూములు దాటకపోతే ఎలా తెలుస్తుంది? మన నెల్లూరు వెళ్ళాడు, ఆయన చూశాడు పిన్నెల్లి గారిని, వచ్చి అక్కడే ఒక బాబు మనం ఎందుకు ఓడిపోయాము, వేమిరెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు బాబు, ఎందుకు వెళ్ళిపోయారంటే అరే ఆ క్యాండిడేట్ మార్చండి కానీ కొంచెం నేను వస్తాను మాట్లాడదామంటే అతను వచ్చే ఇప్పుడు కూడా ఎవడుంటే ఉంటాడు పోతే పోతాడు. ఇక ఇదిగోండి ఈ పార్టీ అనేది మనుగడ కష్టం. ఎందుకు కష్టం అంటే ఈయన ఇప్పుడు ఎవ్రీడే డే టు డే కేసులు స్టార్ట్ అవ్వబోతున్నాయి విచారణ. జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులు 10 ఏళ్ళు బెయిల్లో ఉన్నాడు. తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా, రోజువారీ విచారణ నంబర్ 1. ఇప్పుడు ఒక్కొక్కటి తెరుస్తా ఉంటే ఇసుకనా బియ్యమా మద్యమా ఆయన కేజ్రీవాల్ 100 కోట్లు ఏదైనా ఉన్నాయేమో కానీ ఈయన ఓపెన్ చేస్తేనే వేలకు వేలు నగదు డీలింగ్స్. గవర్నమెంట్ డిపోల్లో ప్రైవేట్ పీపుల్ వాళ్ళ యొక్క ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ కూర్చొని ఎంత నగదు పోయిందో తెలియదు. రిజల్ట్ వచ్చిన తర్వాత డిజిటల్ చేయండి అనేది వచ్చింది, మీరు చూసుంటారు జీవో. అది రిజల్ట్ వచ్చిన తర్వాత అంతవరకు ఎంత నగదు పోయింది ఎలా ఉంది. సో నేనేమంటానంటే ఈ పార్టీ మనుగడ కష్టం. మీకు రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా అరే ఇంత డబ్బు దుర్వినియోగం స్వాహ అయిందా, అది మన డబ్బు మన అభివృద్ధికి రావాల్సింది, మా సర్పంచులది, మా రోడ్లది, మా నీటిది, మా ఆసుపత్రులది, ఇంత ఇచ్చిన దాంట్లో కూడా ఈ బైజూసుల దాంట్లో ఇంత అక్రమాల అన్నది ప్రజలకు తెలిసినప్పుడు ప్రజలు కూడా దూరం అవుతారు.